చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లా ఉంది? ఏం పిల్లలు జనాన్ని బక్క పడుకుని అందరూ మీసేసేస్తున్నాడు. నుంచోబెట్టి గుడ్డు తోలినట్టుగా ఉంది. ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డి పరిపాలన చూసారు కదా, ఆ చూసాం బాగానే ఉంది. అయింది ఇది ఎట్లా ఉంది? ఇది ఎట్లుండేది ఏమంటే ఇది అంతా మనాడికేనని మనాడికే మనకాలు అన్ని ప్రతి ఒక్క పాయింట్ కూడా మనాడికే అంటున్నాడు. ఇప్పుడు ఈ పంపకాలు ఉండే ఏదో వచ్చినా ముందు మనాడికి ఇచ్చా తర్వాత అడిగి ఉంటే లేదు లేదు. జనభూమి కమిటీలో కూడా అంతా నాశనం. ఏముంది పేరు వాళ్ళు పెట్టుకోవడమే. జనభూములు ఎవరు ఉంటున్నారో వాళ్ళకి అనుకూలమైన కాగితాలు వస్తున్నారు, అనుకూలమైన కాగితాలు తీసి చెత్తపొట్టలో వస్తున్నారు. ఏం జరగట్లేదు. 170% అసలు 30% జరుగుతుంది. అంతా వాళ్ళే దోసుకుని అంటున్నారు. ప్రతి ఒక్కటే వాళ్ళే దోసుకుని అంటున్నారు. వీళ్ళకి ఎవడు బక్కా పడుకుని ఎవడిని లెక్క చేయట్లేదు. ఎదురు తిరిగినాడేనో కొడతాం, కేసులు పెడతాం, అయ్యని అని బెదిరిస్తున్నారు. అంతా వాళ్ళకి అనుకూలంగానే ఉంటున్నారు ఏ పోలీసు వచ్చినా. ఇక్కడ అంత ఇది లేదు కానీ అసలు మొత్తం వాళ్ళ కింద దౌర్జన్యం నడుస్తుంది. తెలుగుదేశం దౌర్జన్యం ఎక్కువైంది. అసలు మాట్లాడే అధికారం లేదు ఎవరికి కూడా. ఇక్కడ వస్తే అనుకూలం రైతే రాదు అంటాడేమనుకు చూస్తున్నాం. అది అంతకు మించి రైతులం కదా, రైతే రాదు అనుకు చూస్తా ఉంటాం అనుకుంటున్నాం. జై జవాన్ జై కిసాన్ అన్నాడు నెల రాదు గారు కానీ అట్లాగే రైతు జగన్మోహన్ రాజశేఖర రెడ్డి పోతాం కూడా కారణం అదే. రైతు అన్నాడు, ఆయన లేపేశారు. ఇప్పుడు రేపు రైతు అయితే నేనేమని ఇచ్చేస్తారో. రైతు అంటే అది రైతు అనుకూలంగా ఉంటేనే దేశం ముందుకెళ్ళేది. అది రైతు అనుకూలం లేకుండా ఏం చేస్తాడు? ఎంతవరకే 75% రైతు మన ఇండియా అంతా రైతు మీద ఆధారపడి బతుకుతుంది. అది అన్నీ పెడతారు. ఏదో రైతుకు కావాల్సిన అనుకూలంగా ఉంటాయని, అంతకు మించి ఏమీ లేదు. అన్నీ అనుకూలంగా నడుస్తాయని చూస్తున్నాం, ఆశిస్తున్నాం. అది జరిగిద్దా అంటే అది కులాల వారికి కేటాయించాడుగా. కొన్ని కులాలకి ఇక్కడ అందరికి కాదుగా అమ్మది, అందరికి కాదు, కొన్ని కులాల వాళ్ళకి. ఏది గౌడ, పల్లికారులు, కొన్ని కులాల కార్మికులకి బ్యాటరీల్లో పనిచేసేవాడు వాళ్ళకే కానీ అందరికీ ఇవ్వరు కదా. ఇప్పుడు మనవాడు రైతు వారికి 60 ఏళ్ళకి ఇస్తున్నాడు. ఇంకెవరు తెచ్చిస్తారు? అది మంచిదే. అది అయితే మంచిదే కానీ సోమరతనం ఎక్కువైపోతుంది. 60 ఏళ్ళు నిండనాడికి వాళ్ళకి ఇస్తున్నారు. 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా వీళ్ళకి ఇట్లా, వైసీపీ వాళ్ళకి ఇట్లా వాళ్ళకే ఇస్తున్నారు. వాళ్ళకే ఇచ్చారు. ఇలా 56 ఏళ్ళు 60 ఏళ్ళు లోపుకి ఎక్కువ వాళ్ళకే సెలక్షన్ అయినాయి 70%. ఏం పోరాడుతుంది వేడు మాట్లాడితే బయటికి పోమంటున్నారు. నమస్తే బాబు, నమస్తే పాపా, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, మన వైఎస్ఆర్సీపీని గెలిపిద్దాం.